హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళైతే మోపిదేవి వెళ్ళారు. కృష్ణా జిల్లా తెలుసు కదా అందరికీ, ఆడియా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా, ఆయనకి ఎదురుగా అయితే మనకి శివాలయం అనమాట. ఇది వచ్చేసి టేకుపాలెంలో ఉందంట. అండ్ అలానే అక్కడ నుంచి మనకి మోపిదేవి ఇక్కడ నుంచి అయితే మనకి బస్ ఫెసిలిటీ ఉందంటండి. ఓన్లీ సండే మాత్రమే తీసుకెళ్తారంట. అండ్ ఎక్కడికి అంటే టేకుపాలెం శివాలయం ఉంది అక్కడికి. అండ్ పెదకల్లిపాలెం అంట. అక్కడ వచ్చేసి మనకి 300 అడుగుల లోతులో నాగుమయ్య ఉన్నాడంటండి, 5 పడగలతో. అయితే కింద నుంచి 300 అడుగుల లోతు నుంచి అయితే మనకి ఆయన బయటికి రావడం అయితే జరిగిందంట. సో లోపలికి అయితే వెళ్ళనే లేదంట, చూడలేదంట. అమ్మ వాళ్ళు అయితే బయట నుంచి నమస్కరించుకుని అయితే వచ్చేసారంట. సో ఆయన వచ్చేసి పైకి ఒక 5 పడగలతో కనిపిస్తూ ఉంటారంట, పంతులు గారు అయితే చెప్పారంట. ఇవి వచ్చేసి అండ్ ఇది వచ్చేసి లొకేషన్ పెద్దకల్లిపాలెం అంట. మనకి మోపిదేవి నుంచి అయితే సండే మాత్రమే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉందంటండి, తీసుకెళ్తున్నారంట. నాకు తెలియదు, నాకు కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు మోపిదేవి వెళ్ళినా అదేమీ నాకు తెలిసేది కాదు. బట్ మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారు. మా అమ్మ కూడా ఫస్ట్ టైం వెళ్ళిందనమాట, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళింది, ఆంటీ వాళ్ళతో. సో వాళ్ళైతే నాకు ఇట్లా వీడియో రూపంలో అయితే షేర్ చేశారనమాట. చాలా బాగుంది టెంపుల్ కూడా. అండ్ వాళ్ళకైతే కొంచెం వీడియో తీయడం కూడా క్లారిటీగా రాదండి, కొంచెం ఇగ్నోర్ చేయండి, వాళ్ళు ఫస్ట్ టైం కదా. సో అందుకని చెప్పేసి అయితే ఎవరైనా మోపిదేవి వెళ్ళినట్లయితే సండే వెళ్ళండి. అలానే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉందంట. కొంచెం చూసి మీరు కూడా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ పాసిబుల్ అయితే నేను కూడా వీలైనంత వరకు వెళ్ళడానికి ట్రై చేస్తానండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి మోపిదేవి అంటే అందరికీ తెలిసిందే కదా, కృష్ణా జిల్లా. అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా, సో అక్కడికైతే వెళ్ళారనమాట మా మమ్మీ. మిడిల్లో అయితే ఆ క్లిప్స్ పెట్టేసి అనమాట, ఆ శివేని. అండ్ ఆ తర్వాత ఆ టెంపుల్ని దొయిస్తమ్మ ఉంది కదా, అక్కడైతే అట్లా అనమాట. అండ్ లోపలికైతే ఎల్లో లేదంట, బయట నుంచి మనం చూసి స్వామివారిని దర్శించుకుని అయితే వచ్చేసేయాలంట. సో మనకి లోపలికి ఎంట్రీ. అండ్ ఆ తర్వాత వచ్చేసి బీచ్ ఉందంటండి. సో బీచ్ దగ్గర కూడా బస్ ఫెసిలిటీ ఉందంట. 3 లొకేషన్స్కి అయితే తీసుకెళ్తున్నారంట మనకు వచ్చేసి. సో వేరే లొకేషన్ ఏదో ఉందంట, మమ్మీకి కూడా తెలియదంట. బట్ అక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదంటే, అమ్మ వాళ్ళు వెళ్ళింది వర్షాలు అనమాట. సో వర్షాలు పడే టైంలో అయితే వెళ్ళారు అనుకోకుండా. సో వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది. సో మీరు కూడా వెళ్ళినట్లయితే ఆ 3 లొకేషన్స్ కూడా చూసి స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా దర్శించుకుని రండి. అంతేనండి ఈ వీడియో. బాయ్.